హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? జషు ఫస్ట్ టైం వరి నాట్ల దగ్గరికి వచ్చాడండి. తన ఎక్స్పీరియన్స్, తన హ్యాపీనెస్ ఎలాగుందో ఈ వీడియోలో చూడండి. అండ్ డైలీ మా అమ్మ వాళ్ళు వెళ్తుంటే నేను వస్తాననేసి అలా అడుగుతూ ఉంటాడు, ఒక్కోసారి ఏడుస్తాడు కూడా. సో తనకు ఎలాగుందో ఒకసారి చూపించాలనేసి మా అమ్మ వాళ్ళ చేలోనే ఈరోజు నాటు వేస్తున్నారు. సో అందుకనేసి నేను తీసుకొచ్చానండి. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు. సో తర్వాత మేము తినేసి ఇంకా జషు స్నానం చేయించుకొని నేను తీసుకువెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నాట్లు వేశారండి. ఇవి స్టార్టింగ్ చేయలేవి. ఇక్కడ చూడండి, రోడ్ అస్సలు బాగోలేదండి. ఎందుకంటే రీల్స్ దమ్ము చేస్తుంటారు కదండి, అవి ట్రాక్టర్కి రీల్స్ పెట్టడం వల్ల సో ఇలాగ రోడ్ అంతా పాడైపోయిందండి. మట్టి రోడ్ ఇది, చేలల్లోకి వెళ్ళేది. బట్ జస్సు మాత్రం నేను జాగ్రత్తగా తీసుకెళ్తున్నానండి. ఎక్కడైతే నడవడానికి ఇబ్బందిగా ఉందో అక్కడ ఎత్తుకున్నాను. రిమైనింగ్ నేనే నడుస్తాననేసి దిగేసి ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆ పక్కన వచ్చేసరికి వాటర్ అండి, అవి మెయిన్ ఆ కాలం నుంచి ఇట్లా చేలోకి చిన్న కాలువలు ఉంటాయి, దాని ద్వారా వాటర్ అనేది పెట్టుకుంటారండి. అండ్ తను మాత్రం అక్కడ ఉంది చేను అది ఇది అనేసి వాటర్ పోతున్నాయి, నాట్లు ఏవో చెప్తున్నాడండి. చాలా క్యూట్గా మాట్లాడుకుంటూ అని అసలు చాలా ఎంజాయ్ చేసి ఫస్ట్ అయితే అసలు దిగలేదండి. ఆ తర్వాత ఏమనుకున్నాడేమో, ఈ వాటర్ ఈ అట్మాస్ఫియర్ అంతా చూసేసి ఇంకా దిగాలనిపించిందేమో, దిగి ఆడుకున్నాడు. సో ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది, అది దట్టు ఫస్ట్ టైం కదా, అందుకనేసి నేను ఇంకా వదిలేశానంటే జాగ్రత్తగానే చూసుకుంటూ తనని ఆడుకునేటప్పుడు చూసుకుంటూ ఉన్నానండి. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళానండి ఇలా వరి నాట్లకి. చాలా హ్యాపీగా అనిపించింది. జస్సు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ చూడండి, ఈ వరి దొడ్డు ఉంది కదండి, ఇవి వచ్చేసరికి వరి విత్తనాలు చల్లుతారండి. 3 వీక్స్ తర్వాతనే మనం నాటు వేయటానికి అనేవి ప్రాపర్గా వస్తుందండి. అంటే పెరుగుతుంది 3 వీక్స్లో. అండ్ జస్ట్ ఇక్కడ ఈ కాలువ ఉంది కదండి, ఇందాక మెయిన్ నేను కాలువ చూపించాను, ఆ కాలువ నుంచి ఇట్లాగా చిన్న కాలువలు ఉంటాయండి, దాని ద్వారా వాటర్ పట్టుకుంటాం. నార్మల్గా నడవడానికి కష్టం అండి గిట్ల మీద, అలాంటి దమ్ము చేసినప్పుడు అది దిగబడుతూ ఉంటుంది. నాటు వేస్తూ ఇట్లా లాక్కోవాలి కాలుని ప్రతిసారి, చాలా కష్టం అండి. బట్ ఇంత కష్టపడుతున్నా కానీ లాస్ట్కి అమ్ముకునే టయానికి రేట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఎన్నో కష్టాలు జరుగుతాయి. ఇలా నారు పీకేటప్పుడు అండ్ దమ్ము చేసేటప్పుడు పాములు తిరుగుతూ ఉంటాయండి. అండ్ ఈ మధ్య అయితే మాకు తెలిసిన వాళ్ళకే ఇద్దరికి అలా పాము అనేది కుట్టిందండి. చాలా జాగ్రత్త. అయితే 1 ఎకరం 8 మంది నాటుతారండి, ఇంక్లూడింగ్ పాయలు కూడా.